ఇక పీఆర్టీయూ నల్గొండ జిల్లా అధ్యక్షుడు భిక్షం గౌడ్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. పీఆర్టీయూ భవన్ వద్ద భిక్షం గౌడ్ నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్ష కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మద్దతు తెలిపారు. భిక్షం గౌడ్ లేనిదే పీఆర్టీయూ లేదని రాష్ట్ర నాయకత్వం ఆలోచించి వెంటనే సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కోరారు. సంబంధించిన ప్రతి ఒక్కరికి కాలేదు, మీరు ఆ విధంగా చేసిరు, ఈ విధంగా చేసిరు, రాష్ట్ర శాఖకు వ్యతిరేకంగా చేసిరు అంటే మాత్రం మరొక 3 రోజుల తర్వాత నేను ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నా. తిరిగి నా సస్పెన్షన్ ఎత్తేసేంత వరకు ఈ పీఆర్టీ సంఘంలో జిల్లా అధ్యక్షుడిగా కొనసాగేంత వరకు నేను ఉంటాను కూడా ఈ సందర్భంగా కోరుతున్నా. నా సస్పెన్షన్ ఎత్తేయాలి. నేను కేవలం సంవత్సరంన్నర దాకానే ఉంటా. ఆ తర్వాత ఖచ్చితంగా మా రాష్ట్ర శాఖ మా ఎమ్మెల్సీలు ఏ విధంగా శాసిస్తే ఆ విధంగా నీ ముందుకు పోవడానికి పనిచేస్తాం. కాబట్టి దయచేసి పెద్దలందరూ కూడా వినమ్రతంగా చేస్తున్నా. మా రాష్ట్ర శాఖకు ఏ తప్పు చేయని నన్ను తప్పులుంటే నిరూపించమని చెప్తున్నా. గుళ్ళోకి రావాలని చెప్తున్నా. గౌరవ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా మీ గుళ్ళోకి వస్తాడని చెప్తున్నా. కానీ ఎక్కడ కూడా నేను చిన్న తప్పు చేయలే. ఈనాడు కాదు, నా చరిత్ర చూడండి, నా బ్యాక్గ్రౌండ్ చూడండి. ఎన్నడన్నా ఎక్కడన్నా సంఘం కోసం లక్షలు ఖర్చు పెట్టుకొని నా పీఆర్టీ సభ్యుని కాపాడుకుంటున్నా. 10 ఏళ్ల సంధి ఉమ్మడి జిల్లాలో 10,000 సభ్యత్వం ఫస్ట్. ఈ యొక్క కార్యక్రమాన్ని లేవద్దు దయచేసి. ఎప్పుడైనా ఒకరు లేస్తే ఇంకొకరు లేస్తారు, ఒకరు లేస్తే ఇంకొకరు లేస్తారు. కలవడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరైనా పెద్దవాళ్ళు, ఎవరైనా పట్టణం నుంచి వచ్చిన ప్రముఖులు, లేకపోతే ఎవరైనా వివిధ పార్టీల వాళ్ళు వస్తే వాళ్ళు కలుస్తారు, పోతారు. కానీ మీరు ఈ సంఘీభావం వాళ్ళు తెలియజేయడానికే వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా ప్రశాంతంగా కూర్చొని ఇంకా కూడా